హలో ఎవ్రీవన్, ఐ మను హెచ్వేడి. నా గోల్డ్ అయితే చూసేసేయండి ఒక్కసారి. నా గోల్డ్ అంటే మా అమ్మ వాళ్ళు పెట్టింది అయితే కాదండి. సో అనిల్ జీవితం అనమాట. కష్టం చేసి గోల్డ్ అయితే చేయించాడు. సో ఇది ఏంటి అని అంటే, నా గోల్డ్ ఆల్మోస్ట్ నేను షాప్లో కొన్ని ఏం కాదు, ఆర్డర్ ఇచ్చి చేయించినాం అనమాట. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఆర్డర్ ఇచ్చి చేయించినాం. సో మనీ మేము సెండ్ చేసాము, డిజైన్ కూడా మేము సెండ్ చేసాము, అంటే సెలెక్ట్ చేసి. సో అక్క వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చి చేయించారు. నక్లీస్ మీద ఇయర్ రింగ్స్, నెక్స్ట్ ఒక 1 ఇయర్ రింగ్, నెక్స్ట్ చైన్స్ 2 చైన్స్, ఇయర్ రింగ్స్, మళ్ళీ ఫింగర్ రింగ్స్. సో నా తాళిబొట్టు, ఈ గోల్డ్ అయితే కంప్లీట్గా లాకర్లో అయితే ఉంటుంది. ఎందుకనంటే నేను ఎక్కువ యూజ్ చేయను కాబట్టి లాకర్లోనే ఉంటుంది. ఈ గోల్డ్ ఎందుకు చూపిస్తున్నాం అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ రావచ్చు. సో నేను ఇప్పుడు ఈ బ్యాంగిల్ అయితే తీసుకెళ్తున్నా. ఈ బ్యాంగిల్ తీసుకెళ్ళేసి అంటే మ్యాగీ నేను బ్రాస్లెట్ చేయించుదామని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఏంటి అని అంటే, ఈ బ్యాంగిల్ ఎక్కువ యూజ్ చేయట్లేదు నేను, అందుకోసమే అని చెప్పేసి బ్రాస్లెట్ ఇద్దరం మ్యాగీకి నాకు సేమ్ చేయించుదామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో అందుకోసమే అని చెప్పేసి గోల్డ్ అయితే లాకర్ నుంచి తీసుకొచ్చాడు. సో ఇప్పుడు మళ్ళీ ఈ గోల్డ్ అంతా కంప్లీట్గా లాకర్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క గోల్డ్కి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. ఎందుకంటే అంత స్ట్రగుల్ పడి అంత కష్టపడి చేయించుకున్నాం మేము. సో చలో గోల్డ్ షాప్కి. ఇది అనిల్ కష్టార్జితం అనమాట. సో ప్రతి ఒక్కటి అనిలే చూసుకుంటాడు, అనిలే మాకు ఏది కావాలన్నా అనిలే చూసుకుంటాడు. కాబట్టి అంటే పేరెంట్స్ నాకు లేరు కాబట్టి, చెప్పడానికి ఎవరు లేరు కాబట్టి, నాకు ఇది కావాలి అని అడగడానికి అనిల్ ఒక్కడే నాకు. సో ఇప్పుడు అనిల్కి అయితే నాకు బ్రాస్లెట్ కావాలని చెప్పిన, అందుకోసమే అని చెప్పేసి ఇదైతే ఇవ్వడానికి వెళ్తున్నాను. నేను సెలూన్కి వెళ్తా కదా, నేను ఒక్కొక్కసారి అక్కడ ఒక్కదాన్ని ఉండాల్సి వస్తుంది. ఎవరైనా వచ్చి ఎత్తుకపోతారేమో నాకు అదొక భయం. అలానే నాకు ఏమంటారు, పెద్ద పెద్ద ఫంక్షన్లకు అట్లా వెళ్ళాం కాబట్టి నెక్లెసు ఇట్లా సారీస్ అవన్నీ కట్టుకొని వెళ్ళే ఫంక్షన్లలో మేము చాలా తక్కువ అందరిలో ఉండడం. సో నేను మా ఆయన మా పిల్లలు అంతే అలా. అందుకోసమే అని చెప్పేసి నేను ఎక్కువ గోల్డ్ అయితే ఎక్కువ యూజ్ చేయను. సో చలో షాప్కి. ఏ షాప్కి వెళ్తున్నాం, ఏం బ్రాస్లెట్ తీసుకుంటాం, ఎలా సెలెక్షన్ చేస్తామో చూడండి మీరు కూడా. సో మేమైతే గోల్డ్ షాప్కి వచ్చేసినాము. అంటే మీరు డిజైన్ చెప్తే మీరు చేపించి ఇస్తారు. ఓకే, ఇవైతే బ్రాస్లెట్స్ ఎంత ఉన్నాయి? 1/2 తులం నుంచి స్టార్టింగ్, 5 గ్రామ్స్. సో మ్యాగీకి నాకైతే బ్రాస్లెట్ ఈ 2 సెలెక్షన్ అయితే చేసాము. ఒకటేమో 5.6, 4.8 ఒకటి. సో వీటి ప్రైస్ ఎంత అవుతుందో బ్యాంగిల్ అయితే ఇచ్చేసి ప్రైస్ ఎంత అవుతుందో చూడాలి. సెలెక్షన్ నాకైతే రింగ్ కూడా చూస్తున్నాం, ఫింగర్ రింగ్స్ కూడా నాకు ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ చూస్తున్నా ఒకటి. సో మ్యాగీకి నాకైతే సిల్వర్ పట్టీలు అయితే చూసాము. సో ఇది మ్యాగీకి, ఇదైతే నాకు. నెక్స్ట్ మ్యాగీకి డైలీ వేర్ లాగా అని చెప్పేసి మళ్ళీ ఇంకో సిల్వర్ పట్టీలు అయితే చూస్తున్నాం. సో ఇవైతే సెలెక్షన్ చేసామన్నమాట. సో మేమైతే ఓన్లీ బ్రాస్లెట్ కోసం వచ్చినాము, ఇన్ని సెలెక్షన్ చేసినాము. అమౌంట్ కూడా ఎంత అవుతుందో దాన్ని బట్టి. సో అనిల్ అయితే ఒక చైన్ అయితే చూస్తున్నాడు, అంటే నాకు చైన్స్ అయితే ఉన్నాయి కదా. సో అనిల్ కూడా ఉండే, అది షార్ట్ అయిపోయింది ఇప్పుడు, అందుకోసమే అని మళ్ళీ ఇంకో చైన్ అయితే చూస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు మా ఈ ఫింగర్ రింగ్ అనిల్ది చిన్నగా అయిపోయింది, అదొకటి. బ్యాంగిల్, లాకెట్. సో మేమైతే ఇవి సెలెక్షన్ చేసాము ఇవన్నీ. సో మేమైతే ఫైనల్గా అయితే ఎంత అయిందని ఫైనల్గా ఎంత అయింది బిల్లు మొత్తం? 50 చేంజ్. అంటే మనం గోల్డ్ ఇయ్యంగా మేము గోల్డ్ ఇచ్చినాం అనమాట. ఎంత ఇచ్చినాం మనం? 2 కంటే ఎక్కువనే ఇచ్చినాం కదా. సో ఆ గోల్డ్ ఇవ్వంగా చూడండి, ఈ సిల్వరు ఈ గోల్డ్ అయితే పర్చేజ్ చేసాము.
ఫైనల్గా ప్యాకింగ్ అయిపోయింది కదా, మనయే కదా, అవును అంతే కదా. ఇంకా ప్యాక్ అయిపోయింది. ఇగో అన్న చూడండి బ్యాగులు కూడా ఇచ్చేసాడు. సో బ్యాగులు ఇవి 2 బ్యాగులు మావే. మీ స్కూల్ నుంచి అయితే వచ్చేసారు, ఫ్రెష్ అప్ అయ్యారు అనమాట ఇద్దరు. సో సర్ప్రైజ్ ఏంటి చెప్పండి. మేము ఈరోజు గోల్డ్ షాప్కి వెళ్ళినాం. ఏం పర్చేజ్ చేసామో చూడండి. డాడీది డాడీ చైన్ చిన్నగా అయిపోయింది, అందుకోసమే అది నీకొకటి. అందులో ఉందా? 2 ఉన్నాయి అందులో. ఓకే, నెక్స్ట్ బ్రాస్లెట్ అది మమ్మీది. నెక్స్ట్ అది నీకోమి. ఎస్ ఎస్ గోల్డ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, వేసుకున్నా కూడా చూసుకోవాలి. అది మ్యాగీకి బ్రాస్లెట్, మ్యాగీకి వాడైతే వేసుకోవడానికి వెళ్ళిండు చైన్. అందులో బ్రాస్లెట్ దాంట్లో చైన్ ఉంది కదా మ్యాగీ, ఆ చైన్ మమ్మీది అనమాట. ఆ బ్రాస్లెట్ దానికి సేమ్ మ్యాచింగ్ అవుతుంది చూడు. సేమ్ ఉందా? సేమ్ డిజైన్. ఎస్, ఇది ఓమి చూడు, గోల్డ్ చైన్ వేసుకున్నావా? ఇక్కడ చూపించురా. ఓఫో సూపర్. అవి మమ్మీ అన్నీ నెక్లెస్ అన్నీ లాకర్లో పెట్టేసేయాలి, పంపించాలి డాడీకి ఇచ్చేసేయాలి. మీకు చూపించిన తర్వాత లాకర్కి తీసుకెళ్తా అన్నాడు డాడీ, అందుకోసమే అని. వావ్ మ్యాగీ, అవి మ్యాగీ పర్పులా? మ్యాగీకి 2 పర్పుల్ నీకు ఇష్టం కదా మ్యాగీ, అందుకోసమే అది. నెక్స్ట్ అది అవి కూడా, ఆ సిల్వర్ కూడా. సో మేము ఈ గోల్డ్ ఎందుకు లాకర్ నుంచి తీసుకొచ్చామంటే, యాక్చువల్గా నాకు చాలామంది క్లయింట్స్ కానీ నెక్స్ట్ ఏంటి నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా అంటారు గోల్డ్ లేదా అని చెప్పేసి అంటారు అనమాట. అందుకోసమే అని చెప్పేసి వాళ్ళ కోసం ఆ వీడియో చేయడం కూడా వేస్టే. సో కాకపోతే ఏంటి అని అంటే ఒకసారి నా గోల్డ్ కూడా చూపిస్తామని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట. సో మేము ఒక 10 years బ్యాకే గోల్డ్ కొన్నామని చెప్పినా కదా, అప్పటి నుంచి వెళ్ళి కార్లు, ఇండ్లు, వీళ్ళ ఫీజులు, సో ఇంకా అవే అయిపోయినాయి అనమాట. అందుకోసమే అని చెప్పేసి గోల్డ్ అయితే ఏం పర్చేజ్ చేయలేదు. ఓకే మ్యాగీ నీకు ఉన్నాయి కదా ఇంకా చిన్నవి అప్పుడు. అంతే, అది డాడీది. అన్నీ లాకర్కి రేపు మార్నింగ్ తీసుకెళ్తాడు డాడీ, లాకర్లో పెట్టేస్తాడు. సేఫ్టీ ప్లేస్ అనమాట లాకర్ అంటే, అర్థమైందా? యాక్చువల్గా రింగ్స్ కూడా చూసాం, మీకు రింగ్స్ కూడా తీసుకుందాం అనుకున్నాం. మళ్ళీ ఆ షాప్ అతను ఏం చెప్పాడంటే, ఆ భయ్య ఏం చెప్పిండంటే వాళ్ళు పెద్దగా అయిపోతారు, అది యూజ్ కాదు, వేస్ట్ అవుతుంది, వద్దు అని చెప్పాడు అనమాట. అందుకే తీసుకోలేదు.